నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రజావేదిక వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమం నుండి చివరి వరకు మొత్తం 1600 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. ప్రజలు పాల్గొనే ప్రజావేదిక వద్ద అన్ని విభాగాలకు చెందిన పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నుంచి ఆత్మకూరుకు వచ్చారు. తన అనుచరులు, టీడీపీ శ్రేణులతో భారీ కాన్వాయ్తో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. తర్వాత ప్రజావేదిక వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సీఎం రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రానున్న ఈ నేపథ్యంలో పట్టణ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమశిల నుంచి వచ్చే వాహనాలను పొదలకూరు మీదుగా నెల్లూరుకు మళ్లించారు. కడప, బద్వేల్ నుంచి వచ్చే వాహనాలు దుత్తలూరు మీదుగా వెళ్లాలి. నెల్లూరు నుంచి వచ్చే వాహనాలను సంగం మీదుగా దారి మళ్లించారు. సీఎం పర్యటన పూర్తయ్యేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్క్ సభావేదిక వద్ద ప్రారంభించేందుకు పైలాన్ సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రానుండగా హెలీప్యాడ్ వద్ద అధికారులు వేచి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఆత్మకూరుకు వచ్చారు. హెలీప్యాడ్ వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో సీఎం వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజావేదిక సభలో మాట్లాడనున్నారు.